నాయనా ఆంజనేయ, పూర్వం ఒకప్పుడు కృతయుగములో పర్వతాలకు రెక్కలు ఉండేవి. వాయువేగముతో అవి అన్ని దిక్కులకు వెళ్ళుచుండేవి. అవి ఎక్కడ మీద పడునో అని దేవతలు, ఋషులు, సర్వభూతములు భయపడుచుండగా వారిని రక్షించుటకై ఇంద్రుడు తన వజ్రాయుధముతో రెక్కలు ఖండించెను. అట్లే నా రెక్కలను కూడా ఖండించుటకు ఇంద్రుడు వజ్రాయుధము పైకెత్తగా మీ తండ్రి అయిన వాయుదేవుడు బలముగా వీచి త్రోసి తెచ్చి నన్ను ఈ సముద్రములో పడవైచి రక్షించినాడు. అట్టి వాయుపుత్రుడవైన నీవు నాకు గౌరవార్హుడవు. అందువలన సముద్రునకును నాకును నిన్ను సత్కరించుట కర్తవ్యము. మాపై ప్రేమతో మా సత్కారము గ్రహించి విశ్రమించి వెళ్ళవలసినది అని మైనాకుడు అనగా, మహానుభావ మైనాక, నీవు నాకు ఆతిథ్యమిచ్చినట్లే నేను ఆనందించినాను అంటూ ప్రేమతో మైనాకుని శిరస్సు స్పృశించి నవ్వుచూ ముందుకు సాగిపోయెను హనుమంతు. Please subscribe to our YouTube channel. Like and share this video.